ఈ రోజు నా భార్య నేను అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఆదిలాబాద్ ప్రజల కోసం నేను సేవ చేయడానికి వెళ్తున్నా అంటే ఆమె 1 సంవత్సరం పాటు తటపటాయించింది. మనం ఇంత మంచి జీవితాన్ని వదిలిపెట్టి పోతున్నాం, మన బిడ్డల భవిష్యత్తుని వదిలిపెట్టి పోతున్నాం. నేను ఇప్పుడు ఆదిలాబాద్ లో వచ్చి మన బిడ్డల్ని స్కూల్లో జాయిన్ చేయాలా అని నా కాళ్ళ మీద పడ్డది నా భార్య. నా కాళ్ళ మీద పడి ఏడ్చింది నా భార్య. అయినా అన్ని వదిలిపెట్టుకొని ఆదిలాబాద్ బిడ్డల సంక్షేమం కోసం నేను వచ్చిన, ఆదిలాబాద్ బిడ్డలకు సేవ చేయాలని వచ్చిన. నా భార్య ఏడాది పాటు ఏడిచింది నాతోని. మనం పోవద్దు, మనం ఇక్కడే ఉందాం, మన బిడ్డల చదువుల్ని అమెరికాలో చదివిద్దాం. అయినా నేను జోగు రామన్న నా జన్మభూమి మీద, నా కన్న తల్లి మీద ప్రేమతో నేను వెనక్కి వచ్చిన. కంది శ్రీనివాస్ రెడ్డికి పైసలు అక్కర్లేదు, కంది శ్రీనివాస్ రెడ్డికి పదవులు అక్కర్లేదు. కంది శ్రీనివాస్ రెడ్డికి కేవలం ప్రజల కోసం నా ఆస్తిలో నేను ఎంత సంపాదించినా 50% ఆదిలాబాద్ ప్రజలకే ఖర్చు పెట్టి చచ్చిపోతాని నేను అనేక సందర్భాల్లో చెప్పిన, రాజకీయాలకు రాకముందు కూడా చెప్పిన. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయించడానికి